ఇప్పుడు చింటూ అన్న మాటలు చెప్పిన మాటలు వింటాడు. ఎవరు ఎట్లా, ఎవరు మంచి ఎవరు చెడ్డ అని తెలుసుకోవాలి కదనా. సాయి లేడా? సాయి అన్న లేడన్నా. తీసేసిండారా? చింటూనే వచ్చి చింటూనే వచ్చినాయి కానీ సాయన్న వదిలేసినాడు పని. అవునులే, సాయి వీళ్ళు పార్టీ వాళ్ళు పెట్టినారు. అవునా? వాళ్ళ ముందు వయసారులు సాయిని పెట్టినారా? అవునా. మా ఆయన ఉన్నప్పుడు మాకు ఏ దారి లేదు, పని చేసుకొని మన శాంతంగా ఉంటుంది. ఈ అన్న వచ్చినప్పటి నుంచి గొడవలు. అది ఎందుకో ఏమో, అదేం మనసులో పెట్టుకున్నాడో ఏమో చింటూ అన్న తెలియదన్నా. లేదన్నా, మేము అట్లే వైఎస్ఆర్ టీడీపీ. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అని ఏం లేదు. ఇప్పుడు అయిపో అమర్ కూడా వైఎస్ఆర్ పార్టీ కాదు, టీడీపీని కాదు, అయిపో జనసేన. అయినా వాళ్ళు బాగుంటారు. అదేందుకో మాట్లాడాలి, కడుపులు కొట్టేకి వస్తారు, బీదోళ్ళు కడుపులు కొట్టేకి. చూడండి అన్న, అట్లా సాయం చేయనా ఏమన్నా. మాకెవరు లేరు అని చెప్పి అడుగుతా ఉంటే ఆయన పట్టించుకోడు చింటూ అన్న. డబ్బులు అడిగితే ఎంత ఇస్తావు? వాళ్ళు ఎంత అడిగితే ఇస్తామన్నా, ఎంత అంత ఇస్తామన్నా, మా చేత ఎంత అంత ఇస్తామన్నా. ఎంత ఎంత ఇవ్వగలం అంటే 5,000 అట్లా ఇస్తామన్నా, అంతే. మాకు చేత ఎంతన్నా, మేము బీదోళ్ళన్నా, మాకు ఎవరు సంపాదించే వాళ్ళు ఎవరు. 30,000-40,000 అడిగితే 30,000-40,000 అడిగితే ఏం చెప్తాం, చూద్దాంలేనా. 30,000-40,000 అంటే మాకు జీతమే రాక 4-6 నెలలు అయిపోయింటే 2 నెలల జీతం వేసింటే మళ్ళీ 5 నెలల జీతం మొన్న వేసినాడు, అంతేనా. మాకు జీతాలు దీనితోనే బతకాలి. ఇంకా ఉందేనా, ఈ నెలది ఉంది పెండింగ్. అదే నువ్వు డబ్బులు ఇస్తానంటావు కదా, తీసేవాళ్ళు అని అడుగుతాను. ఏమన్నా డబ్బులే ఇస్తాను నేను అంటావు కదా, వేరే అడిగితే ఇంకెంత ఇవ్వగలవు అని అడుగుతాను. మా చేత ఎంత ఇస్తామన్నా, ఒప్పుకుంటే ఒప్పుకొని, లేదంటే లేదన్నా. ఇంకేం చేసేకైతుందన్నా. వేరే దాని కదా, నువ్వు దాని గురించి ఆలోచిస్తావా లేదా అని ఆలోచిస్తాను. ఆయనకు చెప్పనా, ఇట్లా డబ్బులు ఇస్తాను అని చెప్తాను పాపని, చింటూ అన్నకి. ఏం చెప్తారో చూడండి నా. ఇంతకంటే చెప్పే మా దగ్గర ఏం లేదు. వద్దంటే ఏమన్నా డబ్బులు వద్దు అంటే, డబ్బులు వద్దంటే ఇంకేం ఆయన ఏదో అడిగితే చెప్తే మేము ఆన్సర్ ఇస్తాంలేనా. మాకేమన్నా మధ్యలో ఏమన్నా మేము మధ్యలో డీల్ చేస్తాం కదా, మాకేమన్నా ఉంటున్నారు. మీకు కావాలంటే డబ్బులు ఇస్తాంలేనా. డబ్బులు అంటే అంతే కదన్నా, ఇంకేముంటుందన్నా మా దగ్గర. ఏముందన్నా ఇచ్చేకి, మేము బీదల్లో. బంగారు డబ్బులు అంటే ఇంకా బంగారు అయితే ఉండదు మా దగ్గర. డబ్బులు అయితే ఇస్తాం, అంతా ఇంత ఇస్తాం. డబ్బు వద్దు అని వేరేది అడిగితే అని. వేరేది ఏమన్నా నిన్న మొన్న అడగలేదు. ఏందా నాకు అర్థం కాలేదు. ఏదన్నా నిన్న అడిగితే అది నిన్నేం అడిగినారు నా, నాకు మర్చిపోయినా నేను. సరేలే, ఏంటో చెప్పనా సరిగ్గా. ఏంటో అడిగినాను, నువ్వు మళ్ళీ మర్చిపోయినా. తెలుస్తుందా లేదా? నాకు ఈ టెన్షన్ లో మర్చిపోయినా. ఈ హాస్పిటల్ పనికి పోలేదని టెన్షన్ లో మా అమ్మ అరుస్తా అంటే మర్చిపోయినా చెప్పనా. అది మింద పనుకున్నాడు. ఏమన్నా సరే, మింద పనుకున్నాడు. అట్లాంటివి అంటే వేయలేదన్నా. చూడన్నా, డబ్బులు ఇచ్చేటట్లుంటే ఇస్తాం అంతే, లేకుంటే పనే వద్దులేనా అంతే. ఇంతకంటే ఇంకేం చెప్పేయలేదన్నా. సరే, పని వద్దులేము, నేను అడుగుతాను, పని చూస్తాము. నువ్వు ముందు అయితే ఓకే. చూడండి, చింటూ అన్న వినకపోతే నేను మాట్లాడతాను ఆయనతో ఒకసారి. మాకైతే లేదా ఎవరికి ఏమన్నా, మేము అట్లా వాళ్ళు కాదన్నా. అట్లా వాళ్ళు అయితే అట్లా వాళ్ళకి అడగన్నా. నేను అట్లా దాని అయితే కాదు, హాస్పిటల్లోనే పోయి అడుగు ఎవరు ఎట్లా వాళ్ళని. నేను అట్లా వాళ్ళని అడగలేదమ్మా. అంటే మీరు ఎంత ఇది ఓపెన్ గా ఎట్లా అడుగుతారన్నా? మీకు ఎవరన్నా చెప్పించినారా ఏమన్నా? ఎవరు చెప్పలేదు, నేను అడిగినా. ఎంత బాగుండవు, నచ్చినావు, బాగా అందంగా ఉండవు కాబట్టి నేను అడిగినాను. అట్లా వాళ్ళు కాదన్నా. మేము మా నాయన మాకి కష్టపడి పెంచిన ఇట్లా వాళ్ళే వీళ్ళ దగ్గర పనుకొని తెచ్చి మంది. ఎప్పుడు అట్లా మాకు ఎవరు పెంచలేదు, మేము అట్లా పెరగలేదు కూడా. అర్థమైంది. ఏమో అడిగినాను, నీకు ఇష్టం ఉంటే పాపం చెయ్యి, లేకపోతే వద్దులే అంటే పాపం నీకు సాయం చేస్తాను అంతే. అంతేనా? చూడండి అన్న, ఆయనకు అడిగి చూడండి. అడగకపోతే ఇంకా అంతే, వదిలేస్తాను అంతేనా. ఎవరెవరు ఉన్నారు? నా కొడుకు, నేను, మా అమ్మనా. మీ అమ్మ ఉందా? అవునా. ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట, అంతే. ఎవరితో? నీతో. ఎవరో నేను మాట్లాడి పెడతా. ఎవరో చెప్పనా? నేనే చేస్తాను, వచ్చి నీకు నాకు పని ఇప్పించేస్తా.
నేను అలాంటి దాన్ని కాదన్నా. ఏమో నీ ఇష్టం ఉంటే మాట నీకు పని అయితే ఇప్పిస్తా. నేను అలాంటి దాన్ని కాదు అన్న. అట్లా పని అయితే నేను ఒప్పుకోను. ఏమి డబ్బులు ఇవ్వలేమో అని నేను అడుగుతాను అంతే. డబ్బులు ఏం లేదు, వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. నీకు అదే మాట్లాడమంటే మాట్లాడు, లేకపోతే లేదు, నీ ఇష్టం. ఆ పని లేకుండా మాట్లాడగలేదన్న. అట్లా ఆడలతో అట్లా ఇది ఉంటేనే ఏమన్నా అడుగుతాను డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను. ఇది ఏమన్నా ఇది వేరే ఏమంటే వానికి డబ్బులు అయితే అవసరం ఉంటుంది. 50,000 60,000 వస్తుంది శాలరీ వన్ ఆయనకి. ఒకసారి అడిగి చూడనా ఒకసారి, సరేనా? సరే. సరే. ఏం పేరు నీది? నా పేరు రుక్సానా. రుక్సానా. ఏం వర్క్ చేయదు? ఇది శానిటరీ వర్క్. రుక్సానా మాట్లాడే అట్లా పుణ్యం కట్టుకున్నా మాట్లా బీదోళ్ళకి. ఏం లేదు, అట్లేం లేదు కానీ మాట్లాడతాం దాని. ఆయనకి ఎందుకు నా మీద కక్ష నాకు ఇప్పటికి తెలియదన్నా. ఫస్ట్ అడుగుతాం ఏం ప్రాబ్లం ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన ఎవరికన్నా ఇప్పించినాడా, ఏమి ఇప్పిస్తాక దానికి ఏమి ప్రాబ్లం కనుక. దానికి జనాలు తీసుకుంటారన్నా. నన్ను తీసేసి ఎక్కించినంత ఏం లేదన్నాడా. ఇంకా జనం చాలా మంది కావాలని చెప్తున్నారు. ఇంకా కొత్త బిల్డింగ్ ఓపెన్ అవుతుంది లేనా, అందుకని. అవునా? ఎవరు లేరా పక్కన? లేరు, ఎవరు లేరు. సరేలే మాట్లాడతాలే. ఏమన్నా పక్కన ఎవరు లేరని అడుగుతాను. ఎలా ఏ ఊరికి అడిగినాను అంటే ఏమో వేరే వాళ్ళు ఫోన్ చేస్తుంటారు ఏమో. మాకేమంటే ప్రాబ్లం వస్తుందన్నమాట, వేరే దగ్గర తెలుస్తుంది ఎంతో. మా ఇంట్లో ఎవరు ఉంటారులే అన్న. మా అమ్మ నేను నా కొడుకనా. మా ఇంట్లోకి అట్లా ఎవరు రారన్న. మొగోళ్ళు కూడా వచ్చేది మా ఇంట్లోకి ఎవరు అట్లా మాట్లాడలేదు నేను ఎవరికి. వాళ్ళు ఏమంటారు మీ సాహెబ్లు ఎవడో వచ్చింది ఎవడో? ఆయన ఏం చెప్పాను తింటానో చెప్పా, ఇట్లా చేర్పించుకోండి సార్కి అని, అంతే. ఈసారికి ఇది చేయండి అంటే సార్తో మాట్లాడతాను అని చెప్పా చింటూన్న. నేను సార్తో ఫోన్ చేస్తే సార్ నాదేం లేదు చింటూది అడుగు ఫోన్మా అని చెప్పినారు. చింటూనే ఇప్పుడు చెప్తా ఉండేది వద్దా పనికి వద్దని అన్న. సార్ అయితే ఏం వద్దు తీసుకోండి నీకు ఎక్కడ తీసుకోలేదులేమ్మా అని చెప్పినాడు. నేను మాట్లాడదాను నువ్వు పోమ్మా. నేను పోతే ఫోన్ ఎత్తాడు ఆయన. హాస్పిటల్కి ఫోన్ చేస్తే. మరి నేను అడిగింది ఏం చేస్తా? ఏమన్నా నేను అడుగుతున్నా అన్నా ఫస్ట్ పని ఇది చేయను. అట్లాంటివి అంటే అట్లాంటివి నేను చెయ్యను. అలాంటి పని అయితే నేను చేయను. మీరు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను. డబ్బులు కావాలంటే వాళ్ళకి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను. డబ్బుల విషయం అయితే అలాంటిది అయితే నేను అలా చేసేదాన్ని కాదన్నా. అయితే డౌట్, డబ్బులు అయితే వద్దాం. ఏమన్నా డబ్బులు అయితే వద్దు, అదైతే కావాలా. ఇష్టం ఉంటే చూడు, లేకపోతే వద్దు. అట్లయితే వద్దన్నా. సరే.